వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పటివరకు మనము వాల్యూస్, నిష్, కన్సిస్టెన్సీ, స్కిల్స్, థంబ్‌నెయిల్స్, టైటిల్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం గదా! కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రూల్ చాలామంది యూట్యూబర్స్ కెరీర్‌ని స్టార్ట్ గాకముందే ఫినిష్ జేస్తది. అదే కాపీ. ఒక దగ్గర నుంచి కాపీ చేసి సేమ్ అట్లనే చేయడం. ఒక చిన్న క్వెషన్ అడుగుతా మీకెప్పుడైనా ఇట్లా అనిపించిందా? అరే! ఛానెల్‌కి 5,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నాయి. అదే ఈ వీడియో నేను తీస్తే నాకు వ్యూస్ వస్తాయి. నిజాయితీగా చెప్పండి. అనిపించింది కదా మీకు కూడా? అందరికి అనిపిస్తది అట్లాంటి కంటెంట్ ఇస్తే. అక్కడే చాలామంది మొదటి తప్పు చేస్తారు. ఒక చిన్న స్టోరీ మన ఏరియాలో ఇద్దరు బిర్యానీ షాప్స్ ఉంటాయి. ఒక షాప్స్ వాళ్ళ ఓన్ టేస్ట్, వాళ్ళ ఓన్ రెసిపీ. ఇంకొక షాప్స్ సేమ్ నేమ్, సేమ్ రెసిపీ అంతా కాపీ కొడతది. మరి వ్యూవర్ ఏ షాప్‌కెళ్తాడు? ఒరిజినల్ షాప్. ఎప్పుడైనా ఒరిజినలే. కాపీ ఒరిజినల్ టేస్ట్ రాదు. ఒరిజినల్ ఎప్పుడు బీట్ చేయదు. ఐడియా కాపీ చేయడం తప్పు కాదు. ఐడియాస్ తీసుకోవచ్చు. కానీ ప్రెజెంటేషన్ మన ఓన్‌దై ఉండాలి. వాటిని ఇన్స్‌పిరేషన్ లాగా తీసుకోవాలి. అంతేగాని సేమ్ అదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసామంటే మాత్రం వేస్ట్. లెర్నింగ్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఫార్మాట్ నేర్చుకోవచ్చు. కానీ అందులో మన స్టైల్ ఉండాలి. అప్పుడే వ్యూయర్ కూడా మనకి ఇంప్రెస్ అవుతాడు. మన తెలంగాణలో ఒక మాట పక్కింటి కూర వాసన బాగుందని అది పాత్ర తీసుకొచ్చి పెట్టుకోరు కదా! రెసిపీ నేర్చుకుంటారు. కానీ తమ ఇంట్లో వాళ్ళు ఓన్ స్టైల్ చేసుకుంటారు. సపోజ్ 10 ఛానెల్స్ ఉన్నాయి. ఏఐ గురించి వీడియో చేస్తున్నాయి. ఈ మధ్య చూస్తున్నాం చాలా ఏఐ వీడియోస్ ఉన్నాయి. అందరూ ఒకే విషయం చెప్తున్నారు. ఏంటిది? ఎందుకో కొన్ని ఛానెల్స్ మాత్రమే గ్రో అవుతున్నాయి. చాలామంది ఏఐ వీడియోస్ చూస్తారు. కానీ కొన్ని ఛానెల్స్ మాత్రం క్లిక్ అయితున్నాయి. కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొన్ని క్లిక్ అయితాయి. అన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ క్లిక్ అవ్వవు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఒకటే వాళ్ళిచ్చేది. పైథాన్ గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ పైథాన్ గురించి చెప్పే ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంటది. ద వే యూ ప్రెజెంట్ మీరెలా ప్రెజెంట్ చేస్తారో అది ఇంపార్టెంట్. ఎక్స్‌ప్లనేషన్ వేరు, వాళ్ళిచ్చే డెలివరీ వేరు, ఆ స్టోరీ టెల్లింగ్, పర్సనాలిటీస్ అన్నీ వేరు. నేను మీకొక చిన్న ఛాలెంజ్ ఇస్తాను. ఈరోజు ఇంటికెళ్ళాక మీ లాస్ట్ వీడియో ఓపెన్ చేయండి. ఒక్కసారి మీరే అడగండి. ఈ వీడియోలో నా స్టైల్ ఎంతుంది అని. ఇంకో క్రియేటర్ స్టైల్ ఎంతుంది అని. ఈ క్వెషన్ మీ ఛానల్ ఫ్యూచర్‌ని మార్చేస్తుంది. వ్యూయర్‌కి పర్ఫెక్ట్ ఎడిటింగ్ వద్దు. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ గూడా అవసరం లేదు అసలు. మామూలు తెలుగులోనే చెప్పండి. వ్యూయర్‌కి కావాల్సింది రియల్ క్రియేటర్. ఒరిజినల్ క్రియేటర్. మీ యాక్సెంట్ వేరు గావచ్చు. మీ వాయిస్ గూడా వేరే గావచ్చు. మీ కెమెరా క్వాలిటీ తక్కువ గావచ్చు. పర్లేదు. కానీ మీ హానెస్టీ మాత్రం కాపీ చేయలేరు. అదే మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. గుర్తుపెట్టుకొని యూట్యూబ్‌లో సెకండ్ కాపీ అవ్వడం కంటే ఫస్ట్ ఒరిజినల్ అవ్వడం గొప్పది. ఇప్పుడు కాపీ చేయొద్దన్నానని క్రిటిసిజం వచ్చినప్పుడు ఏం చేయాలని డౌట్ రావచ్చు. నెగెటివ్ కామెంట్స్ వస్తే అని గూడా. హేటర్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. అదే మన గోల్డెన్ రూల్ నంబర్ 7. కొంతమంది మీ ఓన్ స్టైల్ నచ్చకపోవచ్చు అని మీకు ఒక ఆలోచన వస్తుండొచ్చు. మీ ఓన్ స్టైల్, మీ ఓన్ ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చకపోతుండొచ్చు. అప్పుడెలా? అని మీకు డౌటొస్తది. సో, అవన్నీ మనం గోల్డెన్ రూల్ నంబర్ 7లో మాట్లాడుకుందాం. ఈ రూల్ ఫాలో చేయని వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ మధ్యలోనే వదిలేస్తారు. అదేంటో చూద్దాం.